ఈరోజు ఇక్కడ యాదాద్రి డిస్ట్రిక్ట్ భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఏదైతే మొన్న ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారో అది సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క హాస్టల్ని చూస్తుంటే మన ప్రభుత్వం ఎట్లా నడుపుతుందో, దీని తీరు ఎట్లా నడుపుతుందో చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది ఒక బిల్డింగ్ ఎట్లా ఉంది అంటే ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్. ఇంతవరకు గవర్నమెంట్ బిల్డింగ్ లాగా కూడా ఎక్కడ ఏమి ఫెసిలిటీస్ లేకుండా, ఒక వార్డన్ లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు. సరే ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ ఎవరికి రెస్పాన్స్ ఇచ్చే బాధ్యత ఉన్న వాళ్ళు ఎక్కడా కనిపించలేదు నాకు. అసలు ఎంత దీన స్థితిలో మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నడుస్తున్నాయనేది మీరు ఒక్కసారి ఇక్కడ లైవ్ గా చూడొచ్చు. అంటే ఇద్దరు పిల్లలు వచ్చి ఆత్మహత్య ఆ రూమ్ లో కూడా ఎట్లా ఉంది అంటే ఇంకొకరికి ఎవరికి యాక్సెస్ కూడా లేదు ఆ రూమ్ లోకి వెళ్ళడానికి. అంత దీన స్థితిలో హాస్టల్స్ నడుస్తున్నాయి. అంటే మనము ఎట్లా నడుపుతున్నాము ఏంటిది అనేది ప్రభుత్వము కూడా ఇంతవరకు దీన్ని వచ్చి చూడడం కానీ, లేకపోతే హాస్టల్స్ ఎట్లా నడుస్తున్నాయి కానీ ఇంతవరకు పర్యవేక్షణ చేయలేదంటే అసలు మన ప్రభుత్వం ఎట్లా నడుపుతుంది దీన్ని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇవి చూసి కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోవడం, ఎస్పెషల్లీ మహిళా మంత్రులు కూడా ఎవరు ముందుకు రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే మహిళలకు భద్రత లేదు, పిల్లలకు భద్రత లేదు. గతంలో అసలు మహిళలకు భద్రత లేదు, పిల్లలకు భద్రత లేదు అని చెప్పిన వారు ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అసలు మహిళల్ని పిల్లల్ని పట్టించుకునే ఉద్దేశం ఉందా లేదా అసలు మీకు? అంటే మీ ప్రభుత్వం ఉంటే ఏంది, ఊడితే ఏంది? మీరు అసలు రక్షణ కల్పించలేనప్పుడు మీరు పెద్దగా వాగ్దానాలు చేయడం ఎందుకు? నేను ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండి మేము అది మారుస్తాం ఇది మారుస్తాం అని కాదు, ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడండి.